అసలు వినాయకుడిని పాదరక్షలు వేసుకోకుండానే మనం ఆ మండపంలోని ఎంట్రీ ఇస్తామే. మరి ఆ పాదాలతోని తొక్కుకుంటూ కొందరు మూర్ఖులు అక్కడ నిమజ్జనం చేస్తున్నప్పుడు ఆ గణనాథుడికి మీరిచ్చే రెస్పెక్ట్ ఇదా? కాళ్ళతో తొక్కుతుంటే ఆ, ఎవరి కోసం వచ్చారు ఆయనకి ఇక్కడికి ఈ భూలోకానికి? 9 రోజులు మన దగ్గర ఎందుకుంటున్నాడు? కులవృత్తుల మీద ఇప్పుడు నోరు నిలబదు. ఈ తెలంగాణ అలియాస్ తమిళనాడు ఇప్పుడు హిందువుల పండుగల మీద నోరు మెదపదు. శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, మనం గణేష్ నవరాత్రుల్లో లాస్ట్ దశలో ఉన్నాం. ఇంకా కొన్ని రోజులైతే మనం వినాయకుడిని వాళ్ళ అమ్మగారి దగ్గరికి పంపించబోతున్నాం. నిజంగా వినాయకుడి దగ్గర నవరాత్రుల మండపాల్లో మనం ఎంజాయ్ చేస్తున్నాం, అంత బాగానే ఉంది. కానీ మనం వీడుకోలు చెప్పే సమయంలో ఏం చేస్తున్నాం? ఎప్పుడైనా గుర్తుపట్టారా? అసలు వినాయకుడిని పాదరక్షలు వేసుకోకుండానే మనం ఆ మండపంలోని ఎంట్రీ ఇస్తామే. మరి ఆ పాదాలతోని తొక్కుకుంటూ కొందరు మూర్ఖులు అక్కడ నిమజ్జనం చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఒక విజువల్ ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కాళ్ళతోని ఎలా వినాయకుడి విగ్రహాన్ని తొక్కుతున్నారో చూడండి. చూశారు కదా? ఆ గణనాథుడికి మీరిచ్చే రెస్పెక్ట్ ఇదా? అండ్ ఇంకో దగ్గర ఎట్లా ఉంది ఫ్రెండ్స్, ఒకసారి చూపిస్తున్న సినారియోస్. ఇక్కడ ఒక చూడండి, రికార్డింగ్ డాన్స్ అంట. విఘ్నేశ్వరుడు మనకి జ్ఞానం ఇచ్చేవాళ్ళు, ఆ విఘ్నేశ్వరుడు ముందు రికార్డింగ్ డాన్స్ సిగ్గుసరాలు ఉన్నాయా మీకు? ఇలా ఇలా డాన్స్ చేయించే వాళ్ళకి. అండ్ ఇంకో కొంత దగ్గర చూస్తే ఇక్కడ చూడండి, డీజే పాటలు వేసుకో ఆటరా నాకుడు ముక్క అంట. ఆ బుల్లెట్ బండి అంట, సాసు ఏమారే సాసు. నువ్వు దేవుణ్ణి పెడుతున్నావే, లేకపోతే రికార్డింగ్ డాన్స్ సెంటర్లు పెడుతున్నావు. కొంతమందికి కట్టర్ హిందువులకు కూడా, హిందుత్వ వాదాన్ని ప్రమోట్ చేసే వాళ్ళు కూడా ఈ మండపాలలోకి ఎందుకు వెళ్ళట్లేదంటే, ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ సినారియో. దేవుడి దగ్గరకి మన పాదరక్షలు వేసుకోకుండా పోతాం. మనం కొంచెం పీస్ ఆఫ్ మైండ్తో అక్కడికి వెళ్తాం. అసలు వినాయకుడు మన మండపం నుంచి వెళ్తే ఒక పెద్ద ఆయన మన ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన ఎంతైతే ఫీలింగ్ ఉంటుందో ఆ ఫీలింగ్ ఉంటుంది ఇంతకు ముందు అందరికీ. అసలు బాధతోనే పిల్లలు ఏడుస్తారు కూడా. కానీ అట్లాంటి వినాయకుడిని ఈరోజు ఇంత నీచంగా కాళ్ళతో తొక్కుతుంటే ఎవరి కోసం వచ్చారు ఆయనకి ఇక్కడికి ఈ భూలోకానికి? 9 రోజులు మన దగ్గర ఎందుకుంటున్నాడు? ఒక మూర్తిని మనం పెట్టుకున్నప్పుడు దాంట్లో బ్రాహ్మణ ఉత్తములు వచ్చేసరికి దానికి విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేసినాక ఆ ప్రాణప్రతిష్ఠ ఉన్న విగ్రహాన్ని కాళ్ళతో తొక్కుతుంటే అసలు రేపటి రోజున మళ్ళీ ఆ దేవుడు మీరు చేసే పుణ్యం మొత్తం పాపాల కింద మారుతుంది ఫ్రెండ్స్. కాళ్ళతో తొక్కుతారు వినాయకుడిని. మన కోసం వచ్చి వాళ్ళ అమ్మని వదిలేసి, వాళ్ళ నాన్నని వదిలేసి, అందరిని వదిలేసి మన దగ్గరకు వచ్చిన వినాయకుడిని మీరు ఈ రకంగా రెస్పెక్ట్ ఇస్తారా? ఒకసారి ఆలోచించండి. ఈ వినాయక చవితి వల్ల ఎంతమందికి ఉపాధి కలిగింది తెలుసా ఫ్రెండ్స్? పూలు అమ్మే వాళ్ళకి, పూలు అల్లే వాళ్ళకి, మండపాలు వేసే వాళ్ళకి, డెకరేషన్ వాళ్ళకి, సౌండ్ సిస్టమ్ వాళ్ళకి, టెంట్ హౌస్ వాళ్ళకి, ఇక్కడ సరి పూజారులకు, బ్రాహ్మణ ఉత్తముల పూజారులకు, అండ్ దాని తర్వాత వచ్చేసరికి మన పిల్లలకి ఒక మైండ్ ఏదైతే రిలాక్సేషన్ కోసం, పెద్దలు వచ్చేసరికి వాళ్ళందరూ కలుసుకోవడం కోసం ఒక ఎంత అందమైన ఒక ఫెస్టివల్ని మనం చేసుకొని అతన్ని ఏదైతే ఆ మహాదేవుడి కొడుకుని, ఆ గణనాథుడిని వారిని మనం పంపించే వేళ ఇలా పంపిస్తామా? గుండె తరకపోతుంది ఫ్రెండ్స్ ఆ ఫోటోలు చూస్తుంటే. చూడండి ఒకసారి, ఇదా మన వినాయకుడికి ఇచ్చే రెస్పెక్ట్? ఒక వీడియో వస్తుంది చూడండి. చూస్తున్నారు కదా, చేతులకి ఫ్రాక్చర్ బ్యాండేజ్లు, వాళ్ళంతా బ్యాండేజ్లు వేసుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంటే శివుడు పార్వతి ఏడుస్తున్నారు. నిజంగా ఇది క్రియేట్ చేసినా కూడా ఆ గౌరమ్మ శివయ్య వచ్చేసరికి ఇలానే ఫీల్ అవుతారేమో. సో వినాయక నిమజ్జనంలో దయచేసి వీలైతే మన కళాకారులను, ఏదైతే డప్పు కళాకారులని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మొన్నటిదాకా మనం కల్చర్ గురించి ఒక ఉద్యమమే చూసినాం ఫ్రెండ్స్.
తెలంగాణలో వచ్చేసరికి మార్వాడీస్ గో బ్యాక్. దేనివల్ల వచ్చింది ఫ్రెండ్స్? ఒక దళిత సోదరుడిని, మన కుటుంబ సభ్యుడిని కొట్టినందుకు. ఇప్పుడు డప్పు కళాకారులు ఎవరి కుల వృత్తి మీకు తెలుసు ఫ్రెండ్స్. ఆ కుల వృత్తిని ఈరోజు ఎవరైనా టేకేదారిగా తీసుకొని వాళ్ళని ఈ మండపాల దగ్గర ఏమైనా ఆ కుల వృత్తుల్ని ఎంకరేజ్ చేయాలని ఎందుకు అనుకోవట్లేదు? సో ఇక్కడ కుల వృత్తుల్ని ఎంకరేజ్ చేయాలనుకుంటే ఇక్కడ డప్పు కళాకారుల్ని మీరు ఎంకరేజ్ చేస్తే అదే 10,000. ఇప్పుడు మాత్రం నోళ్ళు రావు కానీ కులవృత్తుల మీద ఇప్పుడు నోళ్ళు నిలబదు. ఈ తెలంగాణ శ్యామ్ అలియాస్ తమిళనాడు శ్యామ్సన్కి ఇప్పుడు హిందువుల పండుగల మీద నోరు మెదపడు. వైపే ఉండు. నువ్వు కులవృత్తులను ఎంకరేజ్ చేయాలనుకుంటే ఈరోజు డప్పు కళాకారులను మొత్తం అక్కడ ప్రతి మండపాల దగ్గర నువ్వు రిక్రూట్ చేపించేసి వాళ్ళకి ఎంతో అంత అక్కడ ఆ మండపాలు నువ్వు ₹1 ఆ మండపాలు ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి ఇప్పించు. నిజంగా దళిత సామాజిక వర్గానికి ఏదైతే డప్పు కళాకారులు ఇప్పటికి ఉన్న మంచి స్కిల్ ఉన్న డప్పు కళాకారులు ఉన్నారు వాళ్ళతోని మీరు వినాయకుడిని ఊరేగింపు చేపియండి. ఎంత బాగుంటుంది. మహారాష్ట్రలో నాకు తెలిసి సగానికి సగం ఈ బ్యాండ్ సిస్టమే ఉంటుంది. సో అలా మీరు ఇక్కడ కుల వృత్తుల్ని ఎంకరేజ్ చేయాలనుకుంటే కళాకారులను కూడా ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.